గట్టిగా 50 స్క్వాట్స్ కొట్టేసరికి ఒక్కొక్కడికి ఎనర్జీ డ్రైన్ అయిపోయి అడ్డం పట్టారు. రీబుల్ 90 డే 32 అండ్ 33. ఈ వెయిట్ చాలా కాన్స్టెంట్గా ఉంది, 82.8. రోజు పొద్దున్నే బ్లాక్ కాఫీ తాగుతాం కదా, దాని బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం ఇవాళ. ఎర్లీ మార్నింగ్ ఉసిరికాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక మన ప్రీ వర్కౌట్ తీసుకొని మన వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ నా ఫేవరెట్ లెగ్స్ వర్కౌట్. పొద్దున్నే బ్లాక్ కాఫీ తాగి ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని మళ్ళీ ప్రీ వర్కౌట్ తాగి అయినా కూడా 4 వేరియేషన్కి బాడీ డ్రైన్ అయిపోయింది. అంటే ఏ రేంజ్లో మనం లెగ్ వర్కౌట్ చేసాం అనేది మీకు వదిలేస్తున్నాం. మన టాపిక్లోకి వస్తే బ్లాక్ కాఫీ. జనరల్గా నా క్లయింట్స్కి నేను డైట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా బ్లాక్ కాఫీ అందులో సజెస్ట్ చేస్తాను. చాలామంది మాకు బ్లాక్ కాఫీ అలవాటు లేదు, లేకపోతే కాఫీ అయితే తాగుతాం, లేకపోతే టీ అయితే తాగుతాం అని చెప్తారు. జనరలీ మన ఒంటికి మంచి చేసి మనం ఎప్పుడు తీసుకోం కదా, అది అందరికీ తెలిసిందే. బ్లాక్ కాఫీ ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఫ్యాట్ లాస్కి చాలా పవర్ఫుల్ డ్రింక్ ఇది. ముఖ్యంగా మన రేబుల్ 90 సిరీస్ చేసే వాళ్ళకైతే ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. వర్కౌట్కి ముందులో మనం బ్లాక్ కాఫీ తాగితే ఈ బ్లాక్ కాఫీ అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మన మెటబాలిజం పెరుగుతుంది, స్టోర్డ్ ఫ్యాట్ అనేది కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. డే 32 లెగ్ వర్కౌట్ అయితే దోలు తీరిపోయింది. ఇప్పుడు డే 33 సండే చీట్ డే. ఇంకా బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంది, అది మన మజిల్ రికవరీకి చాలా ఉపయోగపడుతుంది. బ్లాక్ కాఫీని ఒక పర్ఫెక్ట్ లెవెల్లో తీసుకుంటే ఇది మన హంగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. సో ఈజీగా ఫ్యాట్లెస్ అయిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి బ్రో, అతి ఎక్కడా మంచిది కాదు. మన అవసరానికి మించి ఎక్కువ కెఫైన్ లెవెల్స్ బాడీకి ఇస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. బాడీ జిటర్నెస్ వస్తుంది, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి, స్లీప్లెస్ నైట్ గడపాల్సి వస్తుంది. బ్లాక్ కాఫీకి ఒక బెస్ట్ టైం అయితే కనుక మీ వర్కౌట్కి ఒక 30 to 40 మినిట్స్ తీసుకోండి. మీ ఫ్యాట్ లాస్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్రో మీరు ఎప్పుడైనా బ్యాక్ వేరియేషన్ చేసేటప్పుడు బ్యాక్ రోయింగ్ ఇలా ట్రై చేయండి ఒకసారి, దోలు తీరిపోద్ది, మామూలుగా అయితే లేదు ఇది. అని బ్యాక్ రోయింగ్తో వర్కౌట్ అయితే అయిపోయింది. మన పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్ తీసుకున్నాం. సండే కదా కొంచెం కార్బ్ లోడింగ్ ఉంది, ప్లస్ ప్రాన్స్ ఎయిర్ ఫ్రైలో 0 ఆయిల్తో చేశాను, సూపర్ వచ్చింది బ్రో. ఇంకా మన డే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా బై బై, సీ యూ.